అందరికీ నమస్కారం అండి. స్వయంగా చంద్రుడే ప్రతిష్ఠించిన బెల్లం గణపతి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. విద్య, ఉద్యోగము, వివాహము, సొంతిల్లు ఇలా ఏ కోరికైనా సరే భక్తుల పాలిట కొంగు బంగారము ఈ బెల్లం వినాయకుడు. బెల్లం వినాయకుడికి ఆ పేరెలా వచ్చింది? అసలు ఈ బెల్లం గణపతి ఆలయము ఎక్కడ ఉంది? మొదలైన విశేషాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సముద్ర తీరాన ఉన్న జాలరిపేటలో ఈ బెల్లం గణపతి ఆలయం ఉంది. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు కట్టినట్లు ఆలయ చరిత్ర వలన మనకు తెలుస్తుంది. ఈ ఆలయంలో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని స్వయంగా చంద్రుడే ప్రతిష్ఠించారని చెప్తారు. బెల్లం గణపతి ఆలయానికి ఎదురుగా సముద్రం ఉంటుంది. ఈ సముద్ర గర్భంలో వైశాఖాస్వరుడు పేరుతో దేవతలు శివుని ప్రతిష్ఠించి పూజించేవారు. అయితే కాలక్రమంగా సముద్రం ముందుకు వచ్చి శివాలయం సముద్రంలో కలిసిపోయింది. దీంతో కలత చెందిన చంద్రుడు శివుని కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమైనప్పుడు చంద్రుడు శివుడి ఆలయం సముద్రంలో కలిసిపోయింది కాబట్టి తిరిగి ఇక్కడ వెలిసి భక్తులను అనుగ్రహించమని కోరతాడు. అప్పుడు శివుడు ప్రస్తుతము వినాయకుడి దేవాలయం ఉన్న ప్రదేశం దగ్గర స్వయంభువుగా వెలిశాడు. అప్పుడు శివుడికి గుడి కట్టిన చంద్రుడే వినాయకుని కూడా ప్రతిష్ఠించాడు. మామూలుగా దేవాలయంలో మనం చూసే గణపయ్య విగ్రహము తొండం ఎడమవైపు తిరిగి ఉంటే బెల్లం వినాయకుని తొండం మాత్రము కుడివైపు తిరిగి ఉంటుంది. ఈ బెల్లం వినాయక స్వామిని దర్శించుకుంటే ఆనందాలు కలుగుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఈ బెల్లం గణపతిని ఆనంద గణపతి అని కూడా పిలుస్తారు. వినాయకుడికి ఎన్నో పేర్లున్నాయి. బెల్లం గణపతి అనే పేరు కొంత విచిత్రంగా ఉన్నా ఇది మాత్రం నిజము. ఈ ఆలయంలో వినాయకుడు బెల్లం గణపతిగా పూజలు అందుకుంటున్నాడు. అసలు ఇక్కడ వినాయకుని పేరు ఆనంద గణపతి. కానీ ఇక్కడ భక్తులు తమ మొక్కులు తీర్చుకోవటానికి స్వామివారికి బెల్లం దిమ్మెలను నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకే ఈ స్వామివారిని బెల్లం వినాయకుడు అంటారు. ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులు తమ మనసులోని కోరికను స్వామివారికి చెప్పి తమ శక్తి మేరకు ఇన్ని కిలోల బెల్లాన్ని స్వామికి ఇస్తామని మొక్కుకుంటారు. కోరిక తీరిన తర్వాత మొక్కుకున్న ప్రకారము స్వామివారికి బెల్లాన్ని సమర్పిస్తారు. ఇది అనాదిగా ఈ ఆలయంలో వస్తున్న ఆచారము. ఆలయాన్ని సందర్శించుకోవటానికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా కూడా బెల్లాన్ని పంచిపెడతారు. ఇంత గొప్ప విశేషాలున్న బెల్లం వినాయకుని ఆలయాన్ని ఒక్కసారైనా చూసి తరించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.